రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంది. నిజానికి ఈ ఎన్నికలు అందరి దృష్టిని లేదా ఆసక్తిని ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. మేము ఇక్కడ చెన్నై నగరంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము మరియు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడానికి రంగును అనుసరించడం వంటి కొన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఉన్న నంబర్లను చూడవచ్చు మరియు మీరు తప్పక చూడవలసింది కౌంటర్ నంబర్లు మీ సెంటర్ నంబర్ ఏది కావచ్చు అనే దాని గురించి అక్కడ పెట్టబడ్డాయి. రంగులు విభిన్నంగా ఉన్నాయి. ఆ తర్వాత మీరు కార్పెట్లను చూడవచ్చు. గులాబీ, ఆకుపచ్చ మరియు నీలం రంగులు మిమ్మల్ని నిర్దిష్ట సీటు వద్దకు బహుశా మీ పోలింగ్ బూత్ ఎక్కడ ఉండబోతోందో అక్కడికి నడిపిస్తాయి. అవును, 5.67 కోట్ల మంది ప్రజలు ఓటు వేయబోతున్నారు. మీరు మీ బాధ్యతను నిర్వర్తించి వచ్చారు. నేను ఈరోజు విజయవంతంగా ఓటు వేయడం పూర్తి చేశాను. ఈరోజు విజయవంతంగా ఓటు వేశారు. ధన్యవాదాలు. సరే, కాబట్టి ఆ ఉత్సాహం, దానివల్ల వారు స్వచ్ఛందంగా వస్తున్నారు తమ ఓట్లను వేయటానికి. అవును, ఇది మామూలుగా అయితే చాలా ఎక్కువ ఓటింగ్ జరగని రాష్ట్రం అని నేను చెప్పాలి. తమిళనాడు 70 నుండి 75 వద్ద ఉంది. కానీ గత కొన్ని ఎన్నికలలో నిజానికి చెన్నై గత 3 అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల డేటా ప్రకారం కేవలం 55 మరియు 68% మధ్య మాత్రమే పోలైంది. మిగతా తమిళనాడు వాస్తవానికి 70 నుండి 79 మధ్య పోలైనప్పటికీ వాస్తవానికి ఈసారి ఇది ఎక్కువగా ఉంటుందని మనం ఆశించవచ్చు. SIR తొలగింపుల వల్ల, అలాగే ఓటింగ్ కోసం ప్రజలలో ఉన్న అధిక ఉత్సాహం వల్ల చాలా హైప్తో కూడిన ప్రచారం జరిగింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, AIA DMK కూటమి, విజయ్, అలాగే సీమాన్, వారందరూ చాలా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. మరియు ఇది చాలా మంచి ప్రచారం. నేను చెప్పాలంటే ఎలాంటి సంఘటనలు లేకుండా మరియు ప్రతి ఒక్కరూ తాము చెప్పాల్సినవి చెప్పారు. మరియు ఇప్పుడు ఈ ప్రత్యేక ఎన్నికలో వారు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారో నిర్ణయించాల్సింది ఓటర్లే. ఈసారి వాస్తవానికి దీని గురించి మాట్లాడుతున్నారు, యువత ఓటు గురించి మాట్లాడుతున్నారు, మరి మహిళల ఓటు. తమిళనాడు ఆసక్తికరంగా 2వ అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న రాష్ట్రం. ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లు మరియు పురుష ఓటర్ల కంటే కేరళ తర్వాత ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లు ఉన్న అలాంటి రాష్ట్రాలలో తమిళనాడు అత్యధికమైనది. మరియు మీకు తెలుసా, దిండిగల్ లేదా తేని వంటి ప్రత్యేక నియోజకవర్గాల లాంటి ప్రదేశాలలో అనేక వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. యువకుల మొదటిసారి ఓటరా లేక ఏంటి? మొదటిసారి ఓటరా? అవునవును, నేను మొదటిసారి. మరియు ఉత్సాహం? అతను నా స్నేహితులు. అవును, మొదటిసారి ఓటర్ను. సరే, ఆలోచనలు ఏమిటి? మీరు ఓటు వేస్తున్నప్పుడు మీరు ఆలోచిస్తున్న సమస్యలు ఏమిటి? కేవలం విద్య మరియు ఆరోగ్యం ముఖ్యం. రాజకీయ పార్టీలు మీ ఆందోళనలను పట్టించుకుంటున్నాయా? ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ కేవలం ఉచితం అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఉచితం ప్రతి ఒక్కరూ ఉచితం అని కూడా తీసుకుంటున్నారు. ఏం చేయాలి? ఓటింగ్ పట్ల ఉత్సాహం. ఒక్క నిమిషం. అవును, తప్పకుండా. మీ ఆలోచనలు ఏమిటి? మీ ఆందోళనలు ఏమిటి? ఈసారి పెద్ద ప్రచారం కదూ? అవును, ఇది వాస్తవానికి పెద్ద ప్రచారం. నిజానికి నా ఉత్సాహం పోతోంది. వద్దు, ఇక ఉచితాలు వద్దు. కాబట్టి ఎవరు ఉచితాలు ఇవ్వటం లేదో వారికే మేము ఓటు వేస్తాం. సరే, కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు మరియు ఓటర్ల శాతం ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం. మామూలు కన్నా చాలా ఎక్కువ. అంతేకాకుండా నేను చెప్తున్నట్లుగా SIR వల్ల కూడా ఇది ఊహించిందే, కానీ ఓటర్ల ఉత్సాహం వల్ల కూడా అని ఆశిస్తున్నాం. నిజానికి మేము భారీ క్యూల గురించి మరియు రహదారులపై ట్రాఫిక్ జామ్ల గురించి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇతర దేశాల నుండి, అలాగే ఇతర నగరాలు, ఇతర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజల గురించి రిపోర్ట్ చేస్తున్నాము. చెన్నైలో కెమెరా పర్సన్ పాల్రాజ్తో డీకోడర్ కోసం ఉమాసుది.